వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోవటానికి కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతోటి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్గా ప్రచారాలు చేసినా, ప్రభుత్వం మీద ఏవైనా సరే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ఉంచినా, అబద్ధపు ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. సో ఈ సబ్ కమిటీ రిఫర్ చేయబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది. సో దీనికి సంబంధించే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకు ఉమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా పిడిటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియా గురించి మన సిబిఎన్ గారు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఒక దొంగ అని అరిస్తే ఎలా ఉంటుందో ఈరోజు అంత విడ్డూరంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్. సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలో, ఎంత పిక్స్ లో వాడుకోవాలో, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని ఏ విధంగా చేయాలి, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అధికారంలోకి ఏ విధంగా రావాలి, తప్పుడు ప్రచారాలను ఏ విధంగా ఒక పెద్ద ప్రోపగాండా సృష్టించేసి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రజల మైండ్స్ ని ఏ విధంగా ట్యూన్ చేయాలి, ఏదైనా ఒక అంశాన్ని పదే అంటే ఒక అబద్ధాన్ని నిజమయ్యేలాగా పదే పదే సోషల్ మీడియాని ఐటీడీపీ అనే ఒక పెద్ద నెట్వర్క్ ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారన్నది గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత సేపు ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన పైన కార్టూన్స్ వేయడం కానీ, ఆయన కుటుంబాన్ని చాలా దారుణంగా అవమానించే విధంగా ఐటీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో, మంత్రుల్ని గాని, ఎమ్మెల్యేలు గాని, మహిళలని గాని ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా, అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని ఎవరిని కూడా వదలకుండా ట్రోల్ చేస్తా, ఎంత దారుణంగా కామెంట్స్ పెడతా, వాళ్ళకి అంటే కార్టూన్స్ కూడా వేసి చాలా హాస్యాస్పదమైనటువంటి, చాలా చండాలమైనటువంటి విష సంస్కృతికి నాంది పలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సిబిఎన్ గారే. సిబిఎన్ గారు యూజ్ చేస్తున్నంత విధిగా, అంటే అంత పీక్స్ లో సోషల్ మీడియాని మరి నాకు తెలిసి ఎవరు కూడా యూజ్ చేయరేమో అనేది చాలా మందికి తెలుసు. మరి అరకొర తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తాము, దానికి ఒక సబ్ కమిటీలు వేసేస్తాము, ఎవరైతే అబద్ధాలని తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళ పైన కఠినమైనటువంటి శిక్షల్ని అమలు చేస్తాము అని చెప్పేసి ఒక గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, దాని గురించి ఆయన ప్రత్యేకంగా స్పందించడం నిజంగా చాలా విడ్డూరంగా, ఆశ్చర్యంగా, చాలా సిగ్గుగా అని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు దానికి ఒక పునాది వేసింది కానీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం అనేది సిబిఎన్ గారికే సాధ్యం. ఆయన ప్రతిసారి అధికారంలోకి వస్తున్నారంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే అధికారంలోకి వస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. అబద్ధాలు హామీలు ఇస్తారు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అన్నాను, నేను ఎలా అనలేదు కదా అని చెప్పి మొహం చాటేస్తారు. లేదా మీకేమైనా సలహాలుంటే చెవులో చెప్పండి వచ్చి అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అరాకొర హామీలు నెరవేరుస్తూ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు సోషల్ మీడియాలో అనే మాట మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనేది కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి ఒక మహిళ, గీతాంజలి అనే మహిళని ఎంత దారుణంగా ట్రోల్ చేసి ఆ పాప పైన ఎంత చండాలమైనటువంటి కామెంట్స్ పెట్టి తనకి ఉచిత ఇళ్ల పట్ట వచ్చిందని చెప్పేసి ఆనందంలో ఒక విలేకరుతో మాట్లాడితే, ప్రశ్న వేస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, జగనన్న ప్రభుత్వంలో ఈరోజు నా సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పేసి ఎంత ఆనందంగా, అది ఎక్కడన్నా అంటే యాక్టింగ్ చేసినట్టుందా లేదంటే నిజంగా ఆ పాప ఫీల్ అయ్యి చెప్పిన దాన్ని ఈరోజు ఎంత దారుణంగా ఆ పాపని ట్రోల్ చేసి చివరికి ఆత్మహత్య చేసుకొని తను చనిపోయేదానికి, తన చావుకి కారణమైనటువంటి సోషల్ మీడియా సిబిఎన్ గారు తీసుకొచ్చినటువంటి ఐటీడీపీ సోషల్ మీడియా. అలాగే దేవికా రెడ్డి అని ఒక చిన్న పాప, స్కూల్ చదువుకునే పాప, జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి 3-4 సార్లు కలిసినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో వైఎస్ఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే ఒక అభిమానంతో, ఒక క్రేజ్ తో, డైరెక్ట్ గా ఆయన్ని చూడాలని ఒక ఉద్దేశంతో పెద్ద వాళ్లే, వయసులో పెద్దవాళ్ళైన వాళ్ళే ఉండలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా కలవాలి, ఆయనతో డైరెక్ట్ గా కలవాలి, డైరెక్ట్ గా చూడాలి, ఆయనతో పక్కన నిలబడి ఫోటో తీసుకోవాలి, ఆయన ఒక్కసారి కళ్ళతో చూసుకుంటే చాలు అని ఎంతో మంది అభిమానులు కోకొల్లలుగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళా వస్తూ ఉన్నారు, ఆయన ఏ పర్యటన చేసినప్పటికీ. మరి చిన్న పాప ఆయన కలవాలి, ఆయన దగ్గరగా చూడాలి, ఆయనతో ఫోటో దిగాలని
ఆశపడి దగ్గరికి వస్తే దాన్ని కూడా విపరీతంగా ట్రోల్ చేసి చిన్న పిల్లని కూడా చూడకుండా విచ్చలవిడితనంగా, అంటే సొంత తల్లిని కూడా మార్చేసి ఎవరో పోలికలు కలిసి ఉంటే ఆ ఫోటోని జత చేర్చి రకరకాలుగా పిల్లను కూడా అని చూడకుండా ఎంత దారుణంగా కామెంట్స్ పెట్టి ఎంత దారుణంగా ట్రోల్ చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేస్తే ఆ పాపని ఎన్ని విధాలుగా ట్రోల్ చేశారనేది కూడా అందులో వస్తుంటాయి. మరి ఈ విధమైనటువంటి ట్రోలింగ్, మరి ఆ ఘనత, మరి ఆ ప్రతిభ కేవలం సిబిఎన్ గారికి సొంతం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటేనే చాలా విడ్డూరంగా అనిపిస్తా ఉంది. కానీ ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, సిబిఎన్ గారు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈరోజు మీరు చేసినటువంటి ఆగడాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి రకరకాలైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు కానీ, మోసాలు కానీ, హామీలు ఇచ్చి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కానీ, రోజు ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ మిమ్మల్ని మీరు చేసేటటువంటి అవినీతి కానీ, మీ అసమర్థతని ఎక్కడ ప్రశ్నిస్తారా అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని విధి విధాలుగా హింసిస్తూ ఈరోజు కుటుంబాలను కూడా రోడ్డుకి ఏడుస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజల చైతన్యం వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, వీటి ద్వారా ఉన్న నిజాల్ని, అదంతా ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగింది అమరావతిలో భారీ వర్షాలకి అక్కడ ఉన్నటువంటి నీరు ఏ విధంగా చేరింది, ఆ నీరుని తోడడానికి దగ్గర కొత్త కాంట్రాక్ట్స్ ఏ విధంగా తీసుకొస్తారు, దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు అన్నది గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కూడా దానికి 8,000 కోట్లు కేవలం అక్కడ ఉన్నటువంటి నీరుని తోడడానికి అని చెప్పేసి కూడా బడ్జెట్ ని వాళ్ళే ఆపాదించుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఆ విధంగా నీరు వస్తే, భారీ వర్షం వల్ల కేవలం వర్షానికి నీరు ఆ విధంగా వస్తే దాన్ని కూడా తప్పుడు ప్రచారాలు చేస్తా ఏ మాత్రం నీరు రాలేదని చెప్పి ఎక్కడో లేని ప్లేస్ చూపించేసి వీడియోలు ప్రచారం చేస్తే, కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడ దగ్గరుండి వీడియోలు తీసి ఆ వాటర్ కానీ, ఆ వాటర్ తోడే విధానాలు కానీ పెద్ద మిషన్లు పెట్టి పైప్ లేసి నీళ్లు తోడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి బట్టబయలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఉక్రోషంతో, అదే విధంగా రైతులకి యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ఎక్కడికక్కడ వీడియోలు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి అవినీతిని కానీ, వాళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులు కానీ ఈరోజు ఎండగట్టి ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళు నోర్లు మూపించాలని వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు దానికోసం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా, తప్పుడు ప్రచారాలు చేయట్లా, ఉన్న వాస్తవాల్ని ప్రజలకి తెలిసే విధంగా ఇన్ని సంవత్సరాలు మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవాల్లో దగ్గరగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా, ఇన్నిసార్లు ప్రజలకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి ప్రతిసారి మిమ్మల్ని నమ్మి వస్తూ మోసపోతూనే ఉన్నారు. మరి ఈ రోజు ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ పూర్తి యంత్రాంగం కానీ చైతన్యవంతులే. ఎక్కడైతే మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తా వాళ్ళ ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఈరోజు మాట్లాడుతూ డైరెక్ట్ గా చూపిస్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా ఉంటే, దాన్ని అరికట్టాలనే ఒక ఉద్దేశంతో, ఉక్రోషంతో, నిజాలు ఎక్కడ బయటపడిపోతాయో, ఎక్కడ మనం అధికారం కోల్పోతామో, ఎక్కడ ప్రజలకి నిజాలు తెలుస్తాయో, ఎక్కడ ప్రజలు మనల్ని చీకొడతారో అని ఒక విధమైనటువంటి విధానంలో మీరుండి ఈరోజు ఏదో కొత్త చట్టాలు తీసుకొస్తాము, సబ్ కమిటీలు వేస్తాము అని చెప్పేసి ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు సక్రమంగా నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. మళ్ళీ సబ్ కమిటీలు వేసి మళ్ళీ హోమ్ మినిస్టర్ గారంట, మన ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడరావడే, వాటికి సంబంధించి మహిళల పైన రక్షణ భద్రత కల్పించడానికి కొత్త చట్టాలను ప్రవేశపెట్టరు. కానీ వీళ్ళు సోషల్ మీడియాలకి ఇప్పుడు ఎక్కడ నిజాలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి దీనికి ప్రత్యేకంగా సిబిఎన్ గారు శ్రద్ధ చూపించి మరి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తారంట. దేనికోసం? సోషల్ మీడియాలో నిజాలు బయటికి తీసుకొస్తారు కదా, అలాంటి వాళ్ళపైన ఆ చట్టానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకొచ్చి అవి కూడా వాళ్ళపైన రుద్ది వాళ్ళని హింసించడానికి. మరి ఆడపిల్లలకి ఇంతమంది అన్యాయం జరుగుతా ఉంది. 200 మంది ఆడపిల్లలకు పైగా ఈరోజు అత్యాచారాలకి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా, హత్యలు చేస్తా, అతి దారుణంగా నరికి ముక్కలు చేసి చంపుతా ఉన్నారు ఆడపిల్లల్ని. కనీసం శవాల ఆచూకీ కూడా దొరకట్లా, పెట్రోల్ పోసి తగలెడతా ఉన్నారు. పసి పిల్లలు, మైనర్ బాలికల పిల్లలు, 3-4 సంవత్సరాల పిల్లల పైన అత్యాచారం చేసి అతి దారుణంగా ముళ్ళ కొంపల్లో అంటే పడేసేసి వాళ్ళని అతి కిరాతకంగా చంపేస్తా ఉంటే స్పందించినటువంటి ఈ ప్రభుత్వం వాటికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకురావాల్సినటువంటి కనీస బాధ్యత కూడా లేకుండా
ఈ రోజు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ వాళ్ళ దొంగ మాటలు కానీ వాళ్ళు చేసినటువంటి దొంగ పనులు ఎక్కడ బయట పడతాయని చెప్పేసి వాళ్ళ రక్షణ భద్రత కోసం ఈ రోజు చట్టాలు తీసుకొస్తారట. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి, వీక్షించాలి. ఖచ్చితంగా సబ్ కమిటీలు వేసి ఎవరైతే ఈ మంత్రుల్ని అందులో ఆ సంఘానికి సంబంధించి ప్రతినిధులుగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారో ఇది పూర్తిగా వాళ్ళ యొక్క ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నటువంటి పనే తప్ప ఇందులో ఏ మాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు అనేది స్పష్టమైనటువంటి విషయం. మరి సోషల్ మీడియాని ఏ విధంగా అయితే వీళ్ళు వాడుకుంటున్నారో, ఎంతమంది సోషల్ మీడియాకి బలయ్యారో, ఎంతమంది ఆడపిల్లలు హత్యగావింపబడ్డారో, ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో, మరి ఆ చావులన్నిటికీ కూడా కారణం ఈరోజు ఐటీడీపీ సోషల్ మీడియా అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.